ఉండేది అంటే సాతానుతో ఉండేది. ఎవరితో ఉండేది? ఎవరితో? సాతానుతో ఉండేది. సాతానుకు ఉండే లక్షణాలు ఏంటి? అబద్ధాలు ఆడటము, ఎదుటి వాళ్ళని మోసం చేయడము, కోపపడము, ఎవరిని ఎలాగ ఏం చేయాలని అనుక్షణం ఉంటుంది. ఇక్కడ ఈ పక్కన ఎవరి ఫోటో ఉంది? ఈ పక్కన ఏముంది? ఇంకా అంటే మన లక్షణాలు ఎలాగుంటే డబ్బు అనే గర్వము, నేను అందంగా ఉంటానని గర్వము. అలాగే మీరు ఎవరికైనా పంది అంటే ఇష్టమా? ఎవరైనా పందిని పెంచుకుంటారా? ఎందుకని ఇష్టం? పంది అంటే ఎందుకు ఇష్టం లేదు చెప్పండి. అది ఎంతసేపు మనం అందరం ఏదైతే అసహ్యించుకుంటామో దానినే తినడానికి పరిగెడుతుంది, అసహ్యమైన బురదలో ఉంటుంది. అంటే మనిషి యొక్క హృదయం ఎలాగుందంటే మన జీవితము పొగరితోటి, అహంకారంతో, కోపంతో, సింహం ఎలాగుంది? కోపంతో. అలాగే ఇది ఏంటి? నక్క. నక్క గురించి మీకు తెలుసా? పేరు వినగానే ఏం చెప్పారంటే ఎంతసేపు ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని మోసం చేద్దామా అని చెప్పి అనుకుంటా. అయితే ఒకసారి నేను ఇలాగా ఏలియా పాస్టర్ గారు, అక్క, ఇలా కొంతమంది VBS పెట్టినప్పుడు నా చిన్న వయసులో సండే స్కూల్కి VBSకి వచ్చాను. అలా VBSకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వినాలి, అందరూ వింటున్నారన్నమాట. దాదాపు నేను ఎప్పుడు వచ్చానంటే 2008లో వచ్చాను. ఎప్పుడు? 2008లో వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ, సాధారణ లక్షణాలు కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? అగ్నిగుండానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. అయితే మరి ఇలాంటి లక్షణాలన్నీ మనలో పోవాలంటే ఈ మన జీవితంలోనికి ఎవరు రావాలి అని అంటే యేసయ్య రావాలి. ఎవరు రావాలి? అప్పుడు సండే స్కూల్లో ఇప్పుడు మీ టీచర్లు చెప్పారు కదా, అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ చెప్పి యేసయ్యని నీ హృదయంలోకి రా అంటే ఎంత చెడ్డ లక్షణాలు ఉన్నా సరే ఏం చేస్తాడంటే హృదయంలోకి వచ్చి ఆయన సిలువలో కాచినటువంటి రక్తాన్ని మన మీద ప్రోక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంతకు ముందు వరకు నా హృదయం ఎవరితో ఉంది? ఎవరితోటి? ఎవరితోటి? ఇప్పుడు ఎవరు వచ్చారు నా హృదయంలోకి? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఈ బుక్ లో అంతకు ముందు వరకు సాతాను ఉన్నాడు. ఆ తర్వాత సాతాను లక్షణాలన్నీ కూడా నాలో ఉండగా యేసయ్య నా హృదయంలోకి రా అన్నప్పుడు యేసయ్య నా హృదయంలోకి వచ్చి నా జీవితాన్ని ఎలా చేశాడంటే అందరికీ ఉపయోగపడే